నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2004లో స్థాపించబడింది. అలాగే ఇది యూజీసీ అటానమస్ కాలేజ్, న్యూఢిల్లీలోని ఏఐసిటిఈ చేత ఆమోదించబడింది. అలాగే హైదరాబాద్లోని జేఎన్టీ యూనివర్సిటీకి అనుబంధంగా కూడా ఉంది. ఈ కాలేజ్ ఎన్బిఏ టైర్ 1 మరియు నాక్తో ఏ గ్రేడ్ గుర్తింపు కూడా పొందింది. ఇది యూజీసీ 2F అండ్ 12B కింద కూడా గుర్తించబడింది. కాలేజ్ ISO 9008 2015తో సర్టిఫైడ్ పొందింది. ఇంజనీరింగ్లో అసలు బ్రాంచ్ను ఎలా ఎంచుకోవాలి, ఇంజనీరింగ్ చదివిన వారికి తర్వాత ప్లేస్మెంట్ అవకాశాలు అనేవి ఏ రకంగా ఉంటాయి, ఇలాంటి సందేహాలు మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు స్టడీ గైడ్ సార్. థ్యాంక్ యూ. ముందుగా ఇంజనీరింగ్లో ఒక స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత అసలు బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ వాళ్ళకి. అంటే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి క్లియర్ అవగాహన ఉండదు వాళ్ళకి. సో అసలు బ్రాంచెస్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటారు, మీరేం చెప్తారు? ఓకే, ముందర టీ న్యూస్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంజనీరింగ్లో బ్రాంచ్ ఎట్లా ఎన్నుకోవాలి అనేది నిజంగా చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే బ్రాంచ్ సెలెక్షన్ అనేది చాలా పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ప్రకారము అందరికీ తెలిసిన విషయమే, కంప్యూటర్ సైన్స్ దాని స్పెషలైజేషన్స్ చాలా మంచి అవకాశాలు వైపు చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మేమేం చెప్తామంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా పరిధిలోకి తీసుకుని ఒక బ్రాంచ్ సెలెక్షన్ అనేది తీసుకోవాలని మేము పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎవరు మమ్మల్ని మా దగ్గరికి వచ్చినా కూడా మేము అదే సలహా ఇస్తాము. సో ఈ పర్టికులర్ బ్రాంచ్ సెలెక్షన్ అనేది ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఆ స్టూడెంట్కి పర్టికులర్గా దేని మీద ఇంట్రెస్ట్ ఉందో కనుక్కుని, వెదర్ ఇట్ ఈజ్ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఏరోనాటికల్, అట్లా రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. అట్లే ఇప్పుడు చాలా స్పెషలైజేషన్స్ ఇప్పుడు వచ్చే ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద కూడా చాలామందికి స్టూడెంట్స్కి ఇప్పుడు దే ఆర్ వెరీ స్మార్ట్, చాలా మంచి అవగాహన ఉంది. సో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మనం వాళ్ళని ప్రోత్సహిస్తే డెఫినెట్గా ఆ 4 ఏళ్లలో వాళ్ళు మనం ఇచ్చే ట్రైనింగ్కి తర్ఫీదు పొంది ఇంకా ఫ్యూచర్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి తప్పకుండా రాణిస్తారని నా అభిప్రాయం. సో ఇక్కడ స్టూడెంట్స్ మార్క్స్, ప్రజెంట్ ట్రెండ్ ఎట్లుందో ఆ రెండు బేరీస్ వేసుకుంటూ స్టూడెంట్ చాయిస్కి మనం కరెక్ట్గా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇట్లా ఈ పర్టికులర్ బ్రాంచ్ తీసుకుంటే ఇట్లా ఈ విధమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి అని క్లియర్గా మనం కనుక వాళ్ళకి అవగాహన ఇచ్చి వాళ్ళకి క్లారిఫై చేసి పర్టికులర్గా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఆ స్టూడెంట్స్కి ఏది ఇంట్రెస్టో ఆ బ్రాంచ్ వాళ్ళకి ఇస్తే మటుకు తప్పకుండా వాళ్ళు రాణిస్తారు. అయితే సార్, స్టూడెంట్స్ రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్తారా, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమైతే ఉన్నాయో వాటితో పాటు తీసుకుంటే బాగుంటుందంటారా? అంటే స్టూడెంట్స్ ఇప్పుడు కోర్స్ ఎట్లా అందిస్తున్నారు అసలు కాలేజ్లో? ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎట్లుందంటే సార్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏ అప్లికేషన్ తీసుకున్నా కూడా ప్రతి ఇండస్ట్రీ, ఇప్పుడు మీరు వినే ఉంటారు ఇండస్ట్రీ 4.0 అనే ట్రెండ్ బాగా నడుస్తుంది. ఇండస్ట్రీస్ అన్నీ ఆ పర్టికులర్ డైరెక్షన్లో వాళ్ళందరికీ వాళ్ళు దానికి తగ్గట్టుగా మార్చుకుంటున్నారు. సో ఇండస్ట్రీ 4.0 రిక్వైర్మెంట్స్ ఏం లేదు. ప్రతి ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, వెదర్ ఆటోమొబైల్ తీసుకున్నా, ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా, ఏ పర్టికులర్ రంగంలో అయినా కూడా ఆటోమేషన్ అనేది బాగా రాజ్యం వెళుతుంది. సో ఆ పర్టికులర్ ఆటోమేషన్ తగ్గట్టుగా మనం ఏ విధంగా మనం ఆ టెక్నాలజీని ఎట్లా మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కనుక తీసుకుంటే అది కోర్ బ్రాంచ్ అవుతుంది. ఆ కోర్ బ్రాంచ్తో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అట్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇట్లా ప్రత్యేకంగా కొన్ని కోర్సుల్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటాము. సో ఇది కంప్యూటర్ సైన్స్ మేజర్ బ్రాంచ్ కింద పెట్టుకుని ఈ పర్టికులర్ స్పెషలైజేషన్స్లో అనక తర్ఫీదు పొందితే డెఫినెట్గా ఆ పర్టికులర్ స్టూడెంట్ ఎవరైతే ఆ పర్టికులర్ బ్రాంచ్ ఎన్నుకున్నాడో అతను తప్పకుండా రాణిస్తాడు. అట్లే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కంప్యూటర్ సైన్స్కే ముడిపడడానికి వీల్లేదు. మీరు ఏ రంగమైనా తీసుకోండి, ఏ పర్టికులర్ స్పెషలైజేషన్ అని తీసుకోండి, ఏ బ్రాంచ్ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఎక్కడ చూసినా కూడా ఆటోమేషన్ ఎప్పుడైతే జరుగుతుందో, ప్రతి ఇండస్ట్రీ అది తీసుకుంటే ఆటోమేషన్ అవుతుందో అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అవసరము. మీరు ఆటోమొబైల్ రంగం తీసుకోండి, ఎలక్ట్రానిక్స్ తీసుకోండి, ఎలక్ట్రికల్ రంగం తీసుకోండి, సివిల్ తీసుకోండి, ఏ కన్స్ట్రక్షన్ అయినా కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు కొంచెము ఎక్కువగా దాని అప్లికేషన్స్ కనబడుతున్నాయి. కాబట్టి
అట్లా ఆ పర్టికులర్ దాంట్లో తర్ఫీదు పొంది డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. రైట్. ఇక కాలేజ్ విషయానికి వస్తే కనుక సార్, అసలు కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి స్టూడెంట్స్ ఏ పారామీటర్స్ని మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది? తప్పకుండా ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు ఇప్పుడు మేమేం చెప్తామంటే ఇంటర్మీడియట్ వరకు స్టూడెంట్స్ ఒక ఒక ఫేజ్ ఆఫ్ స్టడీయింగ్ ఉంటుంది. సో ఈ ఇంజనీరింగ్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఏళ్ళు ఏదైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు చదువుకుంటారో నెక్స్ట్ 40 ఏళ్ళు వాళ్ళ భవిష్యత్ అంతా ఈ 4 ఏళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో కనుక మనం ప్రాపర్ కాలేజ్ కనుక సెలెక్ట్ చేసుకోకపోతే సో వాళ్ళకి ఉండే అవకాశాలు డెఫినెట్గా తగ్గుతాయి. సో మేమేం చెప్తామంటే ఏ కాలేజ్ అయినా కూడా ఇప్పుడు మీరు మా కాలేజ్ కనుక తీసుకుంటే ఏ పేరెంట్కైనా మేము చెప్పేది ఏంటంటే అక్కడ ఉండే ఫ్యాకల్టీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఫ్యాకల్టీ అక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారో చూసుకోవాలి. అట్లే ఆ కాలేజీకి ఏ విధమైన క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మా కాలేజ్ కనుక తీసుకుంటే మేము 2004లో మేము స్థాపించాము. ఈ 2004లో స్థాపించిన మా కాలేజీ ఇప్పటికి ఆల్రెడీ 17 ఏళ్ళు అయింది. ఈ 17 ఏళ్ల మా కాలేజీలో ఆల్రెడీ మేము యూజీసీ అటానమస్ తీసుకున్నాం, మాకు అటానమస్ స్టేటస్ వచ్చింది. అట్లే NBA అక్రిడేషన్ టైర్ 1, ఈ టైర్ 1 రావాలంటే ఆ పర్టికులర్ కాలేజ్కి వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ ఉండాలి, మంచి స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి. అట్లే ఆ స్టూడెంట్స్ ర్యాంక్స్ వాళ్ళ ప్లేస్మెంట్స్ బాగుండాలి, వాళ్ళ రిజల్ట్స్ బాగుండాలి. ఇవన్నీ బాగుంటేనే ఆ NBA టైర్ 1 అనేది యూజీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ పర్టికులర్ కాలేజ్కి గ్రాంట్ చేస్తుంది. అట్లే NAC అక్రిడేషన్, సో UGC 2F 12B ఇట్లా చాలా సర్టిఫికేషన్స్ ఆర్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ని మనకు ఆ కాలేజ్ కనుక తెచ్చుకోగలిగితే డెఫినెట్గా అది మంచి కాలేజీ. సో ఈ పర్టికులర్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆ పర్టికులర్ కాలేజ్కి ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా లేదా, గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. రెండోది నేను ఇందాక చెప్పినట్టుగా మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఆ పర్టికులర్ ఫ్యాకల్టీ మంచి తర్ఫీదు పొందారా లేదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా చూసుకోవాలి. ఇంకా మూడోది డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 వర్టికల్స్లో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మా కాలేజీ ఏ విధంగానూ తగ్గదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మా కాలేజీ అటానమస్ స్టేటస్ వచ్చిందంటే మాకుండే ప్లేస్మెంట్స్, మాకుండే రిజల్ట్స్, మాకుండే స్టూడెంట్స్ ఇన్పుట్స్ వల్లనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు అటానమస్ స్టేటస్ ఇచ్చింది. అట్లే మేము NBA టైర్ 1 ఈరోజు అన్ని యూజీ ప్రోగ్రామ్స్ మాకు టైర్ 1 అక్రిడేషన్ వచ్చింది ఆల్ ఎలిజిబుల్ యూజీ ప్రోగ్రామ్స్కి. మేము యూజీ ప్రోగ్రామ్స్ కాకుండా మా విజనరీ మేనేజ్మెంట్ వలన వాళ్ళు ఎంకరేజ్ చేసిన విధానం వలన మా PG ప్రోగ్రామ్స్ 3 PG ప్రోగ్రామ్స్ కూడా మేము PG ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తాం. సో MTech ప్రోగ్రామ్స్ ఏమైతే మేము ఆఫర్ చేస్తున్నామో అవి కూడా ఈ NBA అక్రిడేషను మా ప్రోగ్రామ్స్ అన్నిటికీ మాకు అక్రిడేషన్ వచ్చింది. ఇట్లే ఇది కాకుండా NAC అక్రిడేషన్ కూడా. సో NAC అక్రిడేషన్ UGC అటానమస్ NBA టైర్ 1 ఇట్లా ఈ అక్రిడేషన్స్ ఏ కాలేజీకి అయితే వచ్చినాయో ఆ కాలేజీ ఒకటి సెలెక్ట్ చేసుకోవడం ఒక విధానం. అట్లే అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చరు అది కూడా డెఫినెట్గా పేరెంట్స్ మా రిక్వెస్ట్ ఏంటంటే మా విన్నపం ఏమంటే ప్రతి పేరెంట్ మీరు శ్రమ అనుకోకుండా, ఎందుకంటే నేను మీకు చెప్పినట్టుగా ఈ 4 ఏళ్ళు విద్యార్థులు ఏ విధమైన వాళ్ళ తర్ఫీదు పొందుతారో నెక్స్ట్ 40 ఏళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి పేరెంట్ని మేము ఏం చేస్తామంటే రిక్వెస్ట్ చేసేది మీరు కాలేజీకి వెళ్ళి పర్టికులర్గా మీ పర్సనల్గా చూడండి ఆ పర్టికులర్ కాలేజ్లో ఈ అక్రిడేషన్స్ కానీ ఈ సర్టిఫికేషన్స్ కానీ ఈ అకంప్లిష్మెంట్స్ కానీ ఇవన్నీ ఆ పర్టికులర్ కాలేజ్కి ఉన్నాయా లేదా. అదేవిధంగా ఆ పర్టికులర్ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫిజికల్గా మనం వెళ్ళి చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లో కావాల్సినవన్నీ ఉన్నాయా లేదా, JNT అఫిలియేషన్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే టు సెలెక్ట్ ది కాలేజ్. రైట్. విద్యార్థులు తప్పకుండా ఇవన్నిటిని మైండ్లో పెట్టుకుని సెలెక్ట్ చేసుకోవాలి కాలేజ్. రైట్ సార్. అంటే జనరల్గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్కి ఎట్లాంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది జనరల్గా? డెఫినెట్గా. సో ఇప్పుడు ఇంజనీరింగ్ 4 ఏళ్ళ కోర్సు అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి మేమేం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ నుంచే మేము CRT ట్రైనింగ్ అని క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం మొదలు పెడతాం. సో ఇది ఎంటైర్ 4 ఏళ్ళ కోర్సు సెమిస్టర్ విధానం JNTU AICTE గైడ్లైన్స్ ప్రకారము అది 8 సెమిస్టర్స్ కింద విడబడి ఉంటుంది. సో 8 సెమిస్టర్స్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే వాళ్ళకి ఆ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అవసరమైన అన్ని తర్ఫీదులు అన్ని ట్రైనింగ్స్ స్టార్ట్ చేస్తాము. సో ఈ ప్రతి పేరెంట్ కోరుకునేది 4 ఏళ్ళ తర్వాత వాళ్ళ స్టూడెంట్ అమ్మాయి అని అబ్బాయి అని మంచి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు రావాలని. అక్కడ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత ఇవే కాకుండా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎట్లుందంటే ప్రతి కంపెనీ కూడా వాళ్ళకి ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్
ఉంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ పర్టికులర్ డైరెక్షన్లో అకార్డింగ్ టు ద ఎమర్జింగ్ టెక్నాలజీస్, టెక్నాలజీ మీకు తెలుసు ఇయర్ బై ఇయర్ ఎట్లా మారిపోతుందో, ఆ మారిపోయే విధానానికి అనుగుణంగా మా కాలేజ్ మేమే అప్గ్రేడ్ చేసుకుని మా ఫ్యాకల్టీని దాంట్లో తర్ఫీదు పొంది ప్రతి స్టూడెంట్కి ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా చదువుతో పాటు అకాడమిక్స్తో పాటు అది కూడా వాళ్ళకి ప్యారలల్గా మేము వాళ్ళకి అందిస్తూ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి 3-4 దారులు చూపిస్తాం. ఇక్కడ ఏం లేదండి, ఒక్కసారి ఇంజనీరింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత ప్రతి స్టూడెంట్ కానీ ప్రతి పేరెంట్ కానీ కోరుకునేది ఏంటంటే ఐదర్ వాళ్ళు ఉద్యోగానికన్నా వెళ్ళాలి లేదా హయ్యర్ స్టడీస్ కన్నా వెళ్ళాలి. సో 2 ఆపర్చునిటీస్ మేము చెప్తాము. మీరు ఎంఎస్ ప్రోగ్రామ్స్కి, ఎందుకంటే మేము ఎప్పుడు చెప్పేది మా స్టూడెంట్కి ఒక్కసారన్నా ఒక్క కంట్రీ అన్న విజిట్ చేసుకుని బయట ప్రపంచము అసలు ఎట్లుంది, ఏ విధంగా అవి అప్గ్రేడ్ అవుతున్నాయి, ఒక్కసారి ఆ బయట ఎక్స్పోజర్ కనుక అయ్యి వాళ్ళు నిజంగా వస్తే మటుకు వాళ్ళ వ్యూ చాలా ఇదిగా ఉంటుంది. అది ఒక వెర్షను. ఏ స్టూడెంట్ అయినా ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకుంటే అది ఒక దారి, లేదు మాకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే ఆ దారిలో కూడా మేము 2 విధాల స్టూడెంట్స్కి తర్ఫీదు ఇస్తాము. సో ఆ ట్రైనింగ్ తీసుకుని డెఫినెట్గా 4-1 స్టార్టింగ్లోనే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్లేస్మెంట్ కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు మా కాలేజీలో ఎట్లుంటుందంటే 2021 ఇప్పుడు ఎవరైతే పాస్ అవుట్ అవుతున్నారో ఆల్రెడీ ప్రతి స్టూడెంట్కి 2-3 ఆఫర్స్, ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రామాణికంగా వాళ్ళు స్టూడెంట్స్ని ఎన్నుకుంటారు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే 65% వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ అని వాళ్ళు పెట్టుకుంటారు కండిషన్. దాని ప్రకారము ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఒక్కొక్క ఫేజ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఆ పర్టికులర్ కంపెనీలో వస్తాయి. సో డిపెండింగ్ ఆన్ ది కంపెనీస్ రిక్వైర్మెంటు ఆ పర్టికులర్ డైరెక్షన్లో మేము కాలేజీలో ట్రైనింగ్ ఇచ్చి ఆ కంపెనీకి తగ్గట్టుగా మేము వాళ్ళ స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తాము. అదేవిధంగా ఏ స్టూడెంట్కి అయితే లేదు సార్ మేము ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్తాం, ఎందుకంటే కొంతమంది పేరెంట్స్కి ఇంకా మా బాబుని బాగా చదివించుకోవాలి అన్న కోరుకుంటే ఆ పర్టికులర్ డైరెక్షన్లో కూడా మాకు కెరియర్ గైడెన్స్ అనేది మాకు ప్రత్యేకమైన సెల్ ఉంటుంది మా కాలేజీలో. దాంట్లో కూడా మేము స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి మాకు చాలా గ్లోబల్గా ఆల్ ఓవర్ ది వరల్డ్, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, మలేషియా, ఇట్లా అన్ని సౌత్ ఏషియన్ కంట్రీస్తో వీ హ్యావ్ వెరీ గుడ్ MOUs. సో ఆ MOUs వలన మా స్టూడెంట్స్కి ఆ పర్టికులర్ యూనివర్సిటీలో నిజంగా వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటే డెఫినెట్గా ఫీ వేవర్ కూడా ఇప్పిస్తాము. సో ఇట్లా 2 ఇటు ఉద్యోగ అవకాశాలు, ఎవరికైతే ఉద్యోగం అవకాశం కావాలో ఆ పర్టికులర్ డైరెక్షన్లో కూడా మేము వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాము. లేదు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలన్నా కూడా ఆ పర్టికులర్ డైరెక్షన్లో స్టూడెంట్స్ని ట్రైన్ చేసి మీకు చెప్పినట్టుగా 8 సెమిస్టర్స్ ప్రోగ్రామ్ని ఫస్ట్ సెమిస్టర్ నుంచే ఆ పర్టికులర్ డైరెక్షన్లో ఐదర్ దే కెన్ గో ఫర్ హయ్యర్ స్టడీస్ ఆర్ దే కెన్ గో ఫర్ ఎనీ ప్లేస్మెంట్స్. ఆ పర్టికులర్ తప్పకుండా వాళ్ళకి దాంట్లో ట్రైనింగ్ ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే 4 ఏళ్ళు పేరెంట్స్ స్టూడెంట్స్ డెఫినెట్గా కష్టపడితే నేను ఇందాక మీకు మొదట్లో చెప్పినట్టుగా నెక్స్ట్ 40 ఏళ్ళు వాళ్ళకి బంగారు భవిష్యత్తు వాళ్ళంతకి వాళ్ళే వేసుకున్నట్టు అవుతుంది. ఆ విధంగా మేము అకాడమిక్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది రైట్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే మేము ఇంప్లిమెంట్ చేస్తాం. రైట్. అయితే సార్ ఉన్నత విద్య కోసం ఎట్లాంటి అవకాశాలనే చెప్పారు. అయితే సార్ జనరల్గా ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అనేవాళ్ళు సిఎస్ తీసుకున్న తర్వాత మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా అబ్రాడ్ వెళ్తే కనుక, లేకపోతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ చదివితేనే మంచి ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం ఉంటుందా, ఎస్పెషల్లీ అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్? ఓకే సార్, ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా సార్ ఫారెన్ స్టడీస్ ఎంఎస్ ప్రోగ్రామ్స్కి దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ డిపెండింగ్ ఆన్ వాట్ బ్రాంచ్ అతను చదువుకుంటున్నాడు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే డెఫినెట్గా యుఎస్ కానీ యూకే కానీ ఇటు ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్ సాఫ్ట్వేర్, డేటా సైన్స్, ఇవన్నీ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అట్లే ఈ ఎంఎస్ ప్రోగ్రామ్ అనేది ఒక కంప్యూటర్ సైన్స్కే అది లిమిట్ అవ్వలేదు. ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, ఎయిర్నాటికల్ కానీ. మెకానికల్ ఎయిర్నాటికల్ జర్మనీలో వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఎంఎస్ ప్రోగ్రామ్కి డెఫినెట్గా ఫారెన్ కంట్రీస్ వాళ్ళు చూసేది ఏంటంటే దే హ్యావ్ టు బీ క్వాలిఫైడ్. GRE అని ఉంటుంది, ఒక గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ అని, దాంట్లో క్వాలిఫై అవ్వాలి. అట్లే మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ IELTS అని ఇంకో పరీక్ష కూడా ఉంటుంది. ఎట్లా అంటే ఈ GREలో 300+ అన్న స్కోర్ స్టూడెంట్స్ చేసుకుంటే అది తెచ్చుకుంటే అదొక అవకాశము. రెండోది చాలా యూనివర్సిటీస్ కూడా IELTS కూడా చూస్తారు. IELTS కూడా 6.5 మినిమం పెట్టుకుని ఈ 300+ GRE స్కోర్తో నిజంగా స్టూడెంట్స్ అప్లై చేస్తే డెఫినెట్లీ దే విల్ గెట్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఎటువంటి వాళ్ళకి డౌటే ఉండదు. ఆ పర్టికులర్ డైరెక్షన్లో మంచి యూనివర్సిటీస్లో వాళ్ళు అప్లై చేసుకుంటే డెఫినెట్గా I-20 బేస్ చేసుకుని వీసా కూడా గ్రాంట్ అవుతుంది, మంచి అవకాశాలు ఉంటాయి.
వాళ్ళు డిఫరెంట్. ఇప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటుందంటే మోస్ట్లీ బై జూన్ జూలై ఆర్ ఎట్ మోస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇప్పుడు కరోనా వలన కొంచెం 1 month ఇటు అటు అయింది కాబట్టి జూన్ జూలైలో మ్యాక్సిమం వాళ్ళ గ్రాడ్యుయేట్ అయిపోతారు. సో దే కెన్ అప్లై ఫర్ ఫాల్ సెమిస్టర్ కానీ స్ప్రింగ్ సెమిస్టర్లో కానీ వాళ్ళు అప్లై చేసుకుని డెఫినెట్గా వాళ్ళకి ఫారెన్ ఛాన్సెస్ అప్లై చేసుకోవచ్చు. సో మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఇందాక మీకు చెప్పినట్టుగా మా పర్టికులర్ కాలేజీ వీ హ్యావ్ వెరీ గుడ్ MOUs విత్ ది టాప్ యూనివర్సిటీస్. సో స్టూడెంట్స్కి ఆ పర్టికులర్ డైరెక్షన్లో కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. సో మంచి యూనివర్సిటీ కనుక వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే నేను చెప్పినట్టుగా ఇందాక GREలో 300 పైచిలుకు స్కోరు, IELTSలో 6.5 అండ్ ప్లస్ స్కోర్ కనుక ఉంటే ఫీ వేవర్ కూడా వస్తుంది. రైట్. అయితే సార్ ప్లేస్మెంట్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుంటే కనుక మీరు కాలేజ్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎట్లా ఇస్తున్నారు, తర్వాత ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు ఏం చెప్తారు మన కాలేజ్కి ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ ఎంత ఉంది అంటే? యా సార్, ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ అంటే మాది ఐ కెన్ సే దట్ వీఆర్ బ్రాండ్ ఆఫ్ ప్లేస్మెంట్స్. సో వీఆర్ ప్లేస్మెంట్స్లో మటుకు మాకు తిరుగులేదు. MRSET అంటేనే బ్రాండ్ ఆఫ్ ప్లేస్మెంట్స్. ఇంత సగర్వంగా నేను చెప్పగలుగుతున్నానంటే మా ట్రాక్ రికార్డ్ చూసుకుంటే గత 8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ కాదు, మినిమం 2-3 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వగలే సత్తా మా కాలేజ్కి ఉంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. కాలర్ లైన్లో ఉన్నారు ఆదిలాబాద్ నుంచి అరుణ్ రాజ్ మీతో మాట్లాడడానికి. అరుణ్ రాజ్ గారు. హలో. హలో సార్. సార్ ఇది మీ దాంట్లో ప్లేస్మెంట్స్ చెప్పారు, తర్వాత MS గురించి చెప్పారు కదా మీరు. అవును సార్. ఒకవేళ స్టూడెంట్ అనేవాడు ఇంక్యుబేషన్ సెంటర్లో ఏదైనా ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయాలి అంటే దానికి సంబంధించిన దాంట్లో ఉన్నాయండి? యా తప్పకుండా సార్. సో మా కాలేజ్కి ఇంత అంటే తక్కువ టైంలో మాకుండే క్రెడెన్షియల్స్ ఒకటి ఏంటంటే MSME అనేది ఒక ఇంక్యుబేషన్ సెంటర్ సార్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని కాలేజెస్కి ఇస్తుంది. సో నేను చాలా ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే తెలంగాణలో మాది ఒక కాలేజీ, ఆ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ మా కాలేజీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాము. మాకు T-Hubతో కూడా MOU ఉంది. సో ఆ సెంటర్స్లో స్టూడెంట్స్ వాళ్ళ ఇన్నోవేషన్ ఐడియాతో కనుక వస్తే జనరల్గా ఏమవుతుందంటే సార్, ఈ స్టార్టప్, ఇన్నోవేషను, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్స్, ఈ 4 దే ఆర్ లింక్డ్ అప్ అనమాట. సో ఎనీ స్టూడెంట్ ఎవరైనా కూడా అతను ఒక స్టార్టప్తో వస్తే మా కాలేజీలో మేము ఆ ప్లాట్ఫామ్ ఆల్రెడీ క్రియేట్ చేశాము. సో దానికి కావాల్సిన టూల్స్ కానీ దానికి కావాల్సిన హార్డ్వేర్ ఎంటైర్ ప్లాట్ఫామ్ మా కాలేజీలో మా మేనేజ్మెంట్ మాకు అన్నీ ప్రొవైడ్ చేశారు. సో స్టూడెంట్స్ వాళ్ళు ఇంకెక్కడికి బయటకు వెళ్ళక్కలేదు. సో వన్స్ దే కమ్ అప్ విత్ దేర్ ఐడియా, సో ఆ ఐడియాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుని దాన్ని ఒక చిన్న పేటెంట్, ఒక స్మాల్ ప్రోటోటైప్ డెవలప్ చేసుకుని దానికే కాదు దానికి సంబంధించిన పేటెంట్ కూడా మేము ఇవ్వడానికి మా కాలేజీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. సో మీరు అడిగినట్టుగా ఆ ఇంక్యుబేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఎవ్రీ ఇయర్ టాప్ 100 స్టూడెంట్స్ని మేము పికప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ ఇచ్చి ఈవెన్ ఇప్పుడు వాళ్ళు తయారు చేసే ప్రోటోటైప్లో వాళ్ళకి ఏమవుతుందంటే దే కెన్ బికమ్ ఈవెన్ ఏ గుడ్ ఎంటర్ప్రీనర్ ఆల్సో. సో కొంతమందికి ఆ పర్టికులర్ డైరెక్షన్లో కూడా ఉంటుంది. సో మా కాలేజీ ఆ పర్టికులర్ ఇంక్యుబేషన్ సెంటర్ వలన చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకుని ప్రోటోటైప్ ప్రాజెక్ట్స్ కూడా చేసుకుని హ్యాకథాన్లో కూడా పార్టిసిపేట్ చేసి రీసెంట్గా జరిగిన కొన్ని ఆన్లైన్ హ్యాకథాన్ ప్రోగ్రామ్స్లో కూడా మా స్టూడెంట్స్ ప్రైజెస్ విన్ అయ్యారు. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇంక్యుబేషన్ సెంటర్ వీ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ ఫెసిలిటీస్ వేర్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాము. అదే కాదు మాకు T-Hubతో కూడా MOU ఉంది. ప్రతి సంవత్సరము ఒక 100 మందిని బెస్ట్ స్టూడెంట్స్ని ఎవరికైతే అటుపక్క ఇంక్లినేషన్ ఉందో దాంట్లో కూడా మేము తర్ఫీదు ఇస్తున్నామండి. రైట్ సార్. నెక్స్ట్ నాగార్జున సాగర్ నుంచి అంజయ్య లైన్లో ఉన్నారు. అంజయ్య గారు. అంజయ్య గారు మాట్లాడండి. సార్ చెప్పండి సార్. ఇది ఎక్కడ బ్రాంచ్? ఇది మాది హైదరాబాద్ అండి. మన దోలపల్లిలో ఉంటుంది మా కాలేజీ. కొంపల్లి కూడా ఉన్నట్టుందా సార్? అదే సార్, కోంపల్లి, దోలపల్లి ఇవన్నీ అక్కడే ఉంటాయి. మా మల్లారెడ్డి కాలేజ్ అక్కడే ఉందండి. అందులో హాస్టల్ వసతి ఉందా సార్? ఏదండి? హాస్టల్ వసతి ఉందా? నాకు కొంచెం హాస్టల్ వసతి ఉంది. హాస్టల్ వసతి ఉందండి. హాస్టల్ వసతి అబ్బాయిలకి సపరేట్గా ఉంది, అమ్మాయిలకి సపరేట్గా ఉందండి. ఇది యూనివర్సిటీ కాదు, కాలేజ్ అంటారు సార్? మాది కాలేజే అండి. మీరు కొంచెం శ్రమ అనుకోకుండా ఒక్కసారి కాలేజీకి వస్తే మీకు అక్కడ ఉండే సదుపాయాలన్నీ, ఇప్పుడు మీకు ఏదైతే మీరు హాస్టల్ అడుగుతున్నారో మాకు విత్ ఇన్ క్యాంపస్లోనే మాకు బాయ్స్ హాస్టల్ ఉంది, అట్లే గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంది. అన్నీ మీరు ప్రత్యేకంగా మీరు ఫిజికల్గా వస్తే అన్నీ చూసుకుని తప్పకుండా మీరు జాయిన్ చేసుకోవచ్చు మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ.
రైట్, ఇందాక మనం క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. సార్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ కోర్స్ అప్పుడే వాళ్ళు జాయిన్ అవుతారు. ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో కొంచెము ఈ సాఫ్ట్ స్కిల్స్ మీద ఫోకస్ చేసి వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాము. సో సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ నుంచి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ జావా కానీ సిస్కో కానీ ఐబిఎం, మాకు ఐబిఎం వాళ్ళతో కూడా సాఫ్ట్ ఎంఓయూ ఉంది. ఇందాక చెప్పినట్టుగా కంపెనీకి కావాల్సిన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళకి ఇస్తూ కోర్ ఇప్పుడు కోర్ బ్రాంచెస్ ఉన్నాయి కదా సార్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, ఏరోనాటికల్, దాంట్లో కూడా ఆ కోర్లో కూడా వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ ప్లేస్మెంట్స్ కావాల్సిన ట్రైనింగ్ అన్నీ మేము మీకు చెప్పినట్టుగా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ నుంచి మొదలు పెట్టేస్తాం. సో బై ద టైం ఈ ప్లేస్మెంట్ యాక్టివిటీస్ జనరల్గా 4-1లో స్టార్ట్ అవుతాయి. 4-1లో అంటే 7వ సెమిస్టర్లో స్టార్ట్ అవుతాయి. ఆ టైంకి అందరు స్టూడెంట్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో దే విల్ బి రెడీ టు అపియర్ ఫర్ ది ప్లేస్మెంట్స్. సో ఆ విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాము. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగుంటుంది. సో ఆ కంపెనీ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారము స్టూడెంట్స్ phase 1 phase 2 అది సెల్ అయిపోయి ఫైనల్గా వి గెట్ ఎ వెరీ గుడ్ సెలెక్షన్ నెంబర్. రైట్ సార్. అండ్ స్టూడెంట్స్ ఒకవేళ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే కనుక సో అట్లాంటి వాళ్ళకి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి మీరు ఎట్లాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నారు? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మేము ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ రూరల్ స్టూడెంట్స్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు విద్య అనేది అందరికీ సమానం. సో ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్తో వస్తారో వాళ్ళకి మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని సో ఇనీషియల్గా ఫస్ట్ సెమిస్టర్లో కానీ ఏదైనా వాళ్ళకి ఈ ఇంగ్లీష్ రిలేటెడ్గా ఏదైనా వాళ్ళు డిఫికల్ట్ ఫీల్ అయినా కూడా మేము ప్రత్యేకంగా ట్యూటర్స్ని పెట్టి వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మీరు అన్నట్టుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసేటట్టుగా. నేను ఇంకోటి కూడా మా కాలేజ్లో మేము చాలా ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే ప్రతి 20 మందికి ఒక మెంటర్ని పెడతాము. సో ప్రతి క్లాస్లో మీ క్లాస్ అంటే ఒక 60 మంది ఉంటారు. సో ప్రతి 20 మందికి ఒక మెంటర్ చొప్పున మేము వాళ్ళని డెప్యూట్ చేసి ఆ 20 మందిలో ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చారో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అటువంటి స్టూడెంట్స్కి ప్రత్యేకమైన మనం ఫోకస్ పెట్టి వాళ్ళకి ఏ విధమైన వాళ్ళు కూడా డెఫినెట్గా ఎవరైతే అవకాశాలు మెండుగున్నాయో అది వాళ్ళు వెనకబడకుండా ముందర నుంచి వాళ్ళకి తర్ఫీదు ఇస్తామండి. అది అకాడమిక్స్ అవనండి, ప్లేస్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ అవనండి, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవనండి. మీకు ముందరే చెప్పినట్టుగా బై ద టైం వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే టైంలో ఇండస్ట్రీ రెడీ ఇంజనీర్స్, అది మా లక్ష్యము. తప్పకుండా వాళ్ళని తయారు చేసి పంపిస్తాం. రైట్. అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్కి ఇండస్ట్రీలో ఒక ప్రొఫెషనల్ కెరీర్ కోసం విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా సార్. సో ఇప్పుడు అటానమస్ కాలేజెస్కి ఎట్లుంటుందంటే విత్ ద JNTU BOS మెంబర్తో మేమేం చేస్తామంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మా ఎంటైర్ కరికులంని మేము డిజైన్ చేసుకుంటాం. సో ఈ కరికులం డిజైన్ చేసేటప్పుడు ఆబ్వియస్గా ఒక ఇండస్ట్రీ పర్సన్ని దాంట్లో ఒక మెంబర్ కింద పెట్టుకుంటాం. ఆ ఇండస్ట్రీ పర్సన్ ఏమైతే ఇన్పుట్స్ ఇస్తారో ఎంటైర్ కరికులం మేము ఆ పర్టికులర్ ఆ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా మేము డిజైన్ చేసి మీరన్నట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీ ఇయర్ బై ఇయర్ వాళ్ళ అవకాశాలు తగ్గట్టుగా అవి రూపురేఖలు మారిపోతున్నాయి. మీకు చెప్పినట్టుగా ఇంత ముందర 4 ఏళ్ల క్రితం ఉండేటట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీస్ లేవు. ప్రతి చోట మార్పులు అనేది సహజము. సో ఆ మార్పులకు అనుగుణంగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటూ మేము మా కరికులంని డిజైన్ చేసుకుంటూ ఆ పర్టికులర్ డైరెక్షన్లో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా బై ద టైం వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే టైంకి ఇండస్ట్రీ రెడీ ఇంజనీర్స్గా మా కరికులం అట్లా డిజైన్ చేసుకుని ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మేము ఎక్కడ చూసినా కూడా ఒకవేళ ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్లో అప్గ్రేడ్ కావాలంటే మటుకు డెఫినెట్గా మాకు ఆ వెసులుబాటు ఉంది. JNTU వాళ్ళ పర్మిషన్తో మేము మా కరికులంని మోడిఫై చేసుకుని టెక్నాలజీస్, లేటెస్ట్ టెక్నాలజీస్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా మేము తయారు చేస్తామండి. దాంట్లో ఏ విధమైన డౌట్ లేదు. రైట్. సో ఓవరాల్గా మల్లారెడ్డి కాలేజ్లో ఇంజనీరింగ్లో ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి, తర్వాత చదివిన తర్వాత ఉన్నత విద్యకు ఎట్లాంటి అవకాశాలు, తర్వాత ఎట్లా ఎంచుకోవాలి, వీటన్నిటి గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. చూస్తూనే ఉండండి టీ న్యూస్. నమస్తే.